బంగారం, ఎన్ని డేస్ అయిందిరా నేను చూసి. రోజు కలుద్దాం అనుకుంటున్నావు, అలా అలా సరిపోతుంది. సరే కానీ ఏంటి సడన్గా ఈరోజు నన్ను రమ్మన్నావు? చెప్పావు కదా ఇప్పుడే చూడాలనిపిస్తుందని. నాకు అనిపించదా ఏంటి? అందుకే రమ్మన్నాను. సరే కానీ ఏంటి ఇలా డైరెక్ట్గా బెడ్రూమ్లోకి తీసుకొచ్చావు? అదేం లేదురా, బయట హాల్లో అయితే ఎవరైనా సడన్గా వచ్చారనుకో, ఎవరైనా చూస్తే బాగోదు. బెడ్రూమ్ అనుకో ఎవరికి కనిపించం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ తీసుకొచ్చావు బాగానే ఉంది, కానీ బెడ్రూమ్ చూస్తుంటే నిన్నేదో చేయాలనిపిస్తుంది. తర్వాత మరి నన్ను ఏమనద్దు. బంగారం, ఒకటి అడుగుతాను, కాదనవు కదా? ఉమ్, ఎందుకో నేను ఈరోజు ఇలా చూస్తుంటే ఏదో చేయాలనిపిస్తుంది. ప్లీజ్ బంగారం, ఈ ఒక్కసారి కాదనుకో. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఏదో బెడ్రూమ్లోకి తీసుకొచ్చాను కదా అని ఏంటంటో వాగుతున్నావేంటి? నేను చాలా మంచి అమ్మాయిని. మ్యారేజ్ వరకు అసలు ఏం ఛాన్స్ లేదు. నేను అదే అంటున్నారా, ఎలాగో మ్యారేజ్ చేసుకుంటాం కదా, కొంచెం అడ్వాన్స్ అవుదాం అంటున్నా. అందులో తప్పేముంది బంగారం? ప్లీజ్ బంగారం, ఈ ఒక్కసారి నా మాట కాదనుకో. చూడు ఎంత అందంగా ఉన్నావో, నేను ఇలా చూస్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోగలను చెప్పు? ప్లీజ్ రా బంగారం, ఈ ఒక్కసారి కాదనకరా. ప్లీజ్ బంగారం. శ్రీను, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏంటి ఇదంతా? చాలాసార్లు ఇంటికి వచ్చి వెళ్ళావు కదా, ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇవన్నీ నాకు తెలీదురా. ఈరోజు మన ఇద్దరి మధ్యన ఏదో ఒకటి జరగాల్సిందే. ఏం జరగాలి? ఏదో ఒకటి జరగాలి. ప్లీజ్ బంగారం, పద అలా బెడ్ మీద కూర్చుందాం పద. ఏంటి బెడ్ మీద కూర్చున్నది? మనం బెడ్ మీద కూర్చునే ఉన్నాం కదా. అంటే అది కాదురా, అక్కడికి వెళ్ళామనుకో కొంచెం కన్వీనెంట్గా పడుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది కదా. శ్రీను, ఇక చూసింది మాట్లాడింది చాలే కానీ బయలుదేరరా. అప్పుడేనా? ఇప్పుడేగా వచ్చింది. నువ్వు ఇక్కడుంటే ఏదేదో మాట్లాడుతున్నావు, నన్నేదో చేసేలాగున్నావు. వద్దులే కానీ వెళ్ళిపో. అది కాదులే కానీ అటు కూర్చుందా? ఎక్కడ కూర్చుందాం? శ్రీను, ఈ బెడ్రూమ్లో అలా దగ్గరికి కూర్చుంటే ఏదోలా ఉంది శ్రీను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోవడానికి ఇక్కడికి తీసుకొచ్చానా ఏంటి? వినరా, ఈరోజు ఏదో ఒకటి చేద్దాంరా. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేకు. అసలే అమ్మా నాన్న కూడా లేరు. ఏదో నీ మీద నమ్మకంతో రమ్మంటే ఇలా చేస్తావేంట్రా? ఏం చేశానురా? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నేను చూస్తే తట్టుకోలేకపోతున్నారా. ఇలా పంపించేస్తే అలా. సరే అయితే ఏం చేద్దాం చెప్పు. ఏం లేదురా, జస్ట్ ఈ ఒక్కసారి కలుద్దాం. మళ్ళీ మ్యారేజ్ అయ్యే వరకు అస్సలు నిన్ను అడగను. ఈ ఒక్కసారితో ఆగిపోవాలి. ఆగుతానురా, నీకు మాటిస్తున్నా కదా. ఒక్కసారే కలుద్దాము, మళ్ళీ మ్యారేజ్ అయ్యే వరకు అస్సలు డిస్టర్బ్ చేయను. ఏమోరా బాబు, నాకు చాలా భయంగా ఉంది. అందులోకి మమ్మీకి డాడీకి నేనంటే చాలా నమ్మకం. ఎవరికైనా చెప్తాయంటే ఇలా జరిగిందని? చెప్పను కానీ నా మనసులో ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, అమ్మ నాన్నకి తెలియకుండా చేశానని. అబ్బా, అలా అయితే బెడ్రూమ్లో మూలకు పిలవడం కూడా తప్పు కదా ఏంటి? పిలిచాను అంతే కదా, ఏం చేయలేదు కదా. అందుకేరా బంగారం, ఒక్కసారి రా, నా మాట విను, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ రా బంగారం. అది కాదు శ్రీను, నాకెందుకు భయంగా ఉంది.
మళ్ళీ ఏ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో మనం ఏం సమాధానం చెప్తాం? నీకు ఆ భయం లేదులేరా. నేను ప్రొటెక్షన్ వేరే తీసుకుంటా. అర్థమైందా? ప్రెగ్నెన్సీ రాకుండా అన్ని ప్లాన్స్తో వచ్చా. అంటే ఆల్రెడీ మైండ్లో ప్లాన్ వేసుకుని వచ్చావన్నమాట. లేదు బంగారం, ఒక్కసారి కలుద్దాంరా. నా మాట వినరా తల్లి. సరే అయితే, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రాకుండా చూసుకో. అది కానీ కన్ఫర్మ్ అయిందనుకో నేను చచ్చిపోతాను కూడా. ఆ పరిస్థితి మాత్రం రానివ్వకు. నేను చెప్తున్నా కదరా, అది నాకు వదిలేసేయి. సరే అయితే మరి. కానీ కానీ శ్రీను, ఫస్ట్ టైం కదా, హడావుడిగా చేయడం అవసరమా? ప్రశాంతంగా చేద్దాంరా. ఇప్పుడు కూడా ప్రశాంతంగానే చేద్దాం. మమ్మీ డాడీ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అన్నావుగా, ఇప్పుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. ప్రశాంతత అంటే అది కాదురా. పెళ్ళైన తర్వాత అయితే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, అందుకనే అంటున్నా. ఎప్పుడైనా ఒకటేరా. ఇప్పుడు మాత్రం కంగారు లేదు. ప్రశాంతంగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు అలా మాట్లాడుకురా, బాడీ అంతా ఏదోలా అయిపోతుంది. నాకు అది తెలుసురా. ఇందాక నేను నీ పక్కన కూర్చున్నప్పుడే నీ బాడీ ఫీలింగ్స్ మొత్తం నాకు అర్థమైపోయాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా. ఈరోజు మన ఇద్దరికి జరిగిపోతుందని. అర్థమైందా? అమ్మ దొంగ, అన్నీ పసిగట్టేశావా? పసిగట్టేసలే కానీ ఇలా చేద్దామా? అమ్మో, లైట్ తీసేయి. లైట్ తీస్తే ఏం బాగుంటుందిరా. లైట్ ఉందనుకో ఈ బంగారం అందాలన్నీ చూడొచ్చు. అమ్మో, నాకు భయం. కాదురా, లైట్ ఉందనుకో ఇగో ఈ చెంప మీద హెయిర్ చూడు ఎలా కనిపిస్తుందో, నీ టీషర్ట్ చూడు ఎంత బాగుందో, నీ కాలు చూడు బంగారం ఎంత బాగుందో. లైట్ ఉంటే కదా చూడగలం ఇదంతా. అదే లైట్ తీసామనుకోరా, అమ్మో, లైట్ ఉంటే మాత్రం నేను చేయను. అంతేనా? సరే, లైట్ తీసేస్తా అయితే. శ్రీను, ఏంటోరా అలా అలా అయిపోయింది. నువ్వు అంటుంటే ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగుందిరా. ఫస్ట్ టైం కదా, థ్రిల్లింగ్ మాటల్లో చెప్పలేను. ఏమనుకున్నావు మరి? చాలా బాగుంది. నేను చెప్తే విన్నావా? నిజమేరా. ఇన్ని డేస్ నుంచి టైం వేస్ట్ చేసుకున్నాం, ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇన్ని డేస్ నుంచి కావాల్సిన టైం యూజ్ చేసుకుందాం. వీక్లీ 5 days కలుద్దాం. 5 days కలిసామనుకో ఈ టైంకి 100 times అన్నా అయ్యేది. నిజం కదా బంగారం. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ మ్యారేజ్కే కలుద్దామా? అంటే ఇప్పుడు కలవకముందు ఏమనిపించిందంటే, ఏదో ఒకసారి కలిసి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కలుద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు టేస్ట్ చూపించావు కదా, నాకేమనిపిస్తుందంటే మ్యారేజ్ అయ్యే వరకు గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయాలనిపిస్తుంది. శ్రీను, రోజు ఏదో టైంలో రావా? ఒక్కసారన్నా కలుద్దాంరా ప్లీజ్ బంగారం. నేను ఆగలేకపోతున్నారా. నిజంగా ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందని, ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు తెలీదురా. ప్లీజ్ శ్రీను, రారా. వస్తా గానీ చాలా బాగుందా బంగారం?
చాలా బాగుందిరా, మాటల్లో చెప్పలేను. నీకు ఒక అబద్ధం చెప్పాను శ్రీను. ఏంటది? ఏం లేదురా, మమ్మీ డాడీ ఈవినింగ్ వస్తారని చెప్పాను కదా. ఈవినింగ్ రావట్లేదు, రేపు మార్నింగ్ వస్తారు. అందుకే నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నైట్ అంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి కుమ్మేద్దాం బంగారం. నిజమారా? అవును శ్రీను, అమ్మ నాన్న ఈరోజు నైట్ రారు. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఇందులోనే చాలా చాలా చేద్దాం. చాలా చాలా అంటే ఏంటి? అదేరా, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా, డిఫరెంట్గా అందరూ చేసుకుంటారు కదా, అలాగే మనం కూడా డిఫరెంట్గా చేద్దాంరా. నాకు ఇంకా చాలా చాలా చెయ్యాలని ఉందిరా. ప్లీజ్ బంగారం, మొత్తానికి పిచ్చెక్కించేసారు బంగారం. నిజమా బంగారం? ఇంకోసారి కలుద్దామా అయితే? కాదురా, ఒకసారి కలుద్దాం అంటావేంటి? మమ్మీ డాడీ వాళ్ళు మార్నింగ్ వస్తారు. మార్నింగ్ వరకు నీకు ఓపిక ఉన్నంత వరకు నేను అస్సలు కాదన్నా. ఎన్ని టైమ్స్ చేస్తా అన్నా నీకు కోఆపరేట్ చేస్తాను. అందుకని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే బంగారం, నువ్వు ఇంత ఆఫర్ ఇస్తే నేనెందుకు కాదంట చెప్పు. సరే కానీ ఏదో అడ్వాన్స్గా కలిసామని మ్యారేజ్ చేసుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేకు, అర్థమైందా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. మరీ ఇలా జరిగాక అస్సలు ఉండలేను. అందుకని నన్ను అస్సలు చీట్ చేయకురా. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు మన రిలేషన్షిప్లో నిన్నెప్పుడైనా బాధపట్టానో చెప్పు. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్, ఇప్పటి నుంచి మాత్రం కాదు. ఫ్రెండ్షిప్ కాదు, మన ఇద్దరిది విడదీయరాని బంధం, శారీరక సంబంధం, అర్థమైందా? అస్సలు మాత్రం నువ్వు నాకు దూరం అవ్వకరా, నేను తట్టుకోలేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెద్దదాకా వచ్చేకు, అర్థమైందా? టైం చూసుకుని నేనే చెప్తాను. అవకాశం ఉన్నప్పుడల్లా కలుద్దాం, ఎంజాయ్ చేద్దాం. వద్దు, పెద్దదాకా కలవద్దు. ప్రశాంతంగా హాయిగా ఉందాం. నన్ను చీట్ చేయొద్దు, నేను నిన్ను చీట్ చేయను, అర్థమైందా? శ్రీను, చాలా బాగుందిరా. స్టార్ట్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ రా, లవ్ యూ. శ్రీను, నాకెందుకు చాలా భయంగా ఉంది. ఏదో సేఫ్టీ అన్నావు, అదేం చేయలేదు. మరి ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి శ్రీను? ఏమీ లేదులేరా, నువ్వు ఆ భయం ఏం పెట్టుకోకు. భయం ఏం పెట్టుకోద్దంటావేంటి? నువ్వు నన్ను చీట్ చేసావు. చీటింగ్ ఏం లేదులేరా, ఈవినింగ్ ఏదో టాబ్లెట్ ఇస్తాను, సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. టాబ్లెట్కి ప్రాబ్లం ఏముండదా? ఏం ప్రాబ్లం ఉండదురా. అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఇలా నీ దగ్గరికి వచ్చాను. నిన్ను ఇబ్బంది పడతానా చెప్పు? నిజమే అంటావా? ఓ పని చేయి, నీ ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ చూడు, హౌ టు కంట్రోల్ ప్రెగ్నెన్సీ అని కొట్టు, బోల్డెన్ వీడియోలు వస్తాయి. మ్మ్. దాంట్లో టాబ్లెట్ ప్రికాషన్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. సరే కానీ ఈసారికి టాబ్లెట్ వేసుకుంటాను. నెక్స్ట్ టైం మాత్రం ఇలా చేయకు. టాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదేమో. మంచిది కాదేమో అంటున్నావు, ఆల్రెడీ చూసావా ఏంటి? అదేం లేదు శ్రీను, మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తే విన్నాను. టాబ్లెట్ యూజ్ చేయడం అంత మంచిది కాదు, ఏమైనా ప్రికాషన్ తీసుకుంటే బెటర్ అని అంది. ప్రికాషనా అంటే ఏంటి? అవన్నీ నాతో చెప్పించకు గానీ ఇంకోసారి టాబ్లెట్ మాత్రం అనకు. ఏమనలే బంగారం, ఎందుకంత కోపం తెచ్చుకుంటావు? హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా, బాగాలేదా ఏంటి చెప్పు?
బానే ఉంది. అందుకే కదా మళ్ళీ కలుద్దాం అంటున్నాను. సరే శ్రీను, ఏమీ ఇబ్బంది ఉండదు కదా? ఇగో హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఆ ఫీల్ కొద్దిసేపు అలా ఉండని. నువ్వు ఇలా భయం భయంగా పెట్టావనుకో ఏమీ ఎంజాయ్ చేయలేం. ఇప్పుడే అన్నావు కదా నువ్వు, మమ్మీ డాడీ రేపు మార్నింగ్ వరకు రారు, రేపు మార్నింగ్ వరకు హ్యాపీగా ఉందామన్నావా? మరి ఇలా డల్ అయిపోతే ఎలా? అంతే అంటావా? అంతేరా బంగారం. సరే శ్రీను, ఆ పని చేయి. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటాను. మార్నింగ్ వరకు కలుస్తాం కదా, ప్రికాషన్ తీసుకుంటావు అప్పుడేనా? ఒక రోజులో కలిస్తే ఏదైనా ఒకటే. ఈసారికి టాబ్లెట్ వేసుకో. ఈసారి అంటే ఈ 1 డేకి టాబ్లెట్ వేసుకో. నెక్స్ట్ టైం నుంచి ప్రికాషన్ ప్లాన్ చేద్దాం, సరేనా? సరే శ్రీను, నాకేమన్నా అవ్వాలి, నిన్ను చంపుతా అప్పుడు. ఏమీ కాదులే కానీ ఓ ముద్దివి బంగారం, ఓ ముద్దివి బంగారం. ముద్దేంటి? అన్నీ ఇచ్చాను కదా, ఏమీ ఇవ్వనట్టు ముద్దని అడుగుతావేంటి? థ్యాంక్ యూ బంగారం.